ఇప్పుడు ఒక సీక్వెన్స్లో అంటే 7 సీన్లు ఒకే కలవటం ఏదైతే ఉందో ఒక సీక్వెన్స్ ఉందో వరుస క్రమంలో కలిస్తే అది కాపీరైట్ కింద కన్సిడర్ అక్కడ వాస్తవానికి అది అది పరిగణలోకి తీసుకోవచ్చా? మరి ఇప్పుడు ఇట్లా చూసుకుంటే అయితే దాని పరిగణలోకి ఎట్లా తీసుకోవచ్చు? అసలు ఆ స్క్రిప్ట్ యాసిడ్గా ఉంది కదా. ఇప్పుడు ఉదాహరణకి అందుకే చెప్తున్నాను, కథా ప్రాంతం నేను దేవరకొండ పెట్టాను అంటే ఇది కాపీ జరిగిందో లేదో నిర్ధారించడానికి ఆధారం ఏంటి? రచయితల సంఘమో లేకపోతే మేధావుల సంఘం ఉంటాయి. వరుసగా 7 సీన్లు అని కాదు అక్కడ. ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. నేను తీసుకున్న కథా ప్రాంతం దేవరకొండ నేపథ్యం తీసుకున్నాను. ఓకే, సినిమాల్లో దేవరకోట పెట్టారు. ఇక్కడ కాపీయింగ్ జరిగిందా లేదా? ఓకే, డైరెక్ట్ గా నేమే కాపీ చేశారు కదా. హీరోది ఒకే ఊరు. సినిమాలంతే, నవల్లగడంతే. తర్వాత హీరో తండ్రి ఆ ఊరిని దేవరకొండ ప్రాంతాన్ని వదిలి బయటికి వెళ్తాడు. సినిమాలంతే, నవల్లగడంతే. తండ్రి బయటికి అంటే రాజేంద్ర ప్రసాద్ జగత్ బాబు వెళ్ళే క్యారెక్టర్. హీరో తన తండ్రి స్వగ్రామంలోకి ప్రవేశించడం. దీనికి నేపథ్యం నేనేం రాశాను? ఒక అమ్మాయిని వీడు ఇష్టపడతా ఉంటే ఆ అమ్మాయి గడు వీడంటే ఇష్టమే, కానీ ఒకరోజు పలాని మంత్రి కొడుకుని నేను ప్రేమిస్తున్నానంటే వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఎవరు చచ్చిపోతే మన ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటున్నామో వాడి కొడుకు వాడు, నువ్వెట్ట ప్రేమిస్తావని వాళ్ళమ్మ అమ్మాయిని నిలదీసిన తర్వాత అగైన్ అమ్మాయి ఎంటపడతా ఉంటుంది. వీడు ఎంటపడుతుంటాడు. ఎంటపడుతుంటే మన సినిమాలు ఏం చూపించారు? బిజినెస్ మ్యాన్గా ఒక బుక్ చూపించాడు. పలానోడు కొడుకుగా నువ్వు వారసుడు నువ్వు అని చెప్పి అంటది అమ్మాయి శృతిహాసం. ఇక్కడేంటి? ఎవరు చచ్చిపోతే మా ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటే వాడు కొడుకు నువ్వు అని అంటది నా నవల్లో. ఎక్కడేంది? బిజినెస్ మ్యాగజైన్ ఏదో దాంట్లో అతను ఫోటో చూసి నువ్వు పలానా వ్యక్తివి అని నిలదీస్తుంది. కాబట్టి అది అని అప్పుడు అసలు ఏంటి మా నాన్నకి ఆ ఊర్లో మా నాన్నకి ఆ ఊరికి ఏం సంబంధం అని చెప్పి తెలుసుకోవడానికి హీరోయిన్ చెప్పకుండా వాడు ఊర్లోకి ఎంటర్ అవుతాడు. సినిమాలు అంతే, నవళ్ళు అంతే. హీరోయిన్ చెప్పడం, సినిమాలో కూడా చెప్పడం. తర్వాత తెలుసుకొని వస్తుంది అమ్మాయి, అరే ఆ ఊర్లో వాడి మీద నాన్న మీద ప్రతంగి పీకల్లా కోపంలో ఉన్నారు, వీడిపోతే వీడిని ఏమైనా చేస్తారని భయపడి వస్తుంది. నవల్లో అంతే, సీరియల్ అంతే. హీరో ఎక్కడ ఉంటాడు? హీరోయిన్ ఇంట్లో ఉంటాడు. నా నవల్లో అంతే, సినిమాలో కూడా అంతే. ఎక్కడ ఉంటాడు అతను? ఇక్కడే ఉంటాడు కదా. హీరోయిన్కి ఒక భావన వేసా, అది వెన్నెల కిషోర్ పాత్ర. నా దగ్గర అంతే, నవల్లో అంతే, సినిమాలు అంతే. తర్వాత హీరో మన నవల్లో ఏం చేస్తాడు? ఆ ఊర్లో 20 ఏళ్ళ నుంచి స్కూల్ లేదు, పాఠశాల పునరుద్ధరిస్తాడు, రోడ్లు లేవు. వాళ్ళ నాన్న మినిస్టర్ కదా, ఆ పిఏ ద్వారా అవన్నీ చేస్తాడు. కష్టమైనా అవన్నీ చేస్తాడు. ఏం తీసుకొస్తాడు? ఆ ఊర్లో ఎందుకు పాఠశాల మూసేశారు, ఎందుకు రోడ్లు లేకుండా చేశారు, ఇవన్నీ కూడా అతను స్టడీ చేసి పెద్ద స్ట్రగుల్ అవుతుంది వీళ్ళు. నేను యాజ్ ఎ చైర్మన్గా ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ నేపథ్యం రాసిన కథ ఇది. వాళ్ళు నీరు పారే ప్రాంతంలో రైతులు ఏమో సంతోషంగా ఉంటారు ప్రాజెక్ట్ వస్తే. వాళ్ళ భూములు 50 ఏళ్ళ నుంచి 5 లక్షలు 10 లక్షలు పెరుగుతాయి. ఇదే కోల్పోయిన భూమిని వాళ్ళు 50,000 రూపాయలు వస్తే అందరితో సరిపెట్టుకోవాలి. అక్కడ పాఠశాలలు పోతాయి, అక్కడ రోడ్లు పోతాయి, వాళ్ళ జీవన నాగరికత మొత్తం పోద్ది. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు భూమికి భూమి పరిహారం ఇవ్వండి, ఈ 50,000 మళ్ళీ ఉపయోగం లేదు. ఇది నేను తీసుకున్న థ్రెడ్. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నా నవల్లో ఎక్కడ కూడా ఈ అమ్మాయిని నువ్వంటే చచ్చేంత ప్రేమ ఎక్కడ అనరా. నా నవల్లో ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఉంది, అది వాళ్ళు వాడుకోలేదు. వాళ్ళు పైన అంటాడు, ఢిల్లీలో అంటాడు వాళ్ళకి భూమి అంటే చచ్చేంత ప్రేమని. హీరోయిన్ అనే డైలాగ్ అది. భూమి అంటే చచ్చేంత ప్రేమని. ఇక్కడ లాస్ట్లో ఏంటి? ఆ భూములన్నీ లాక్కుంటా ఉండే సీన్లు కనబడతాయి మనకి. ఇవన్నీ అంతే. తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దేవరకొండ పరిసర గ్రామ ప్రజల్ని గాలి చేయించాలనుకోవడం, భూముల సమీకరణ. సినిమాలకు కోస్టల్ కారిడార్ పేరుతో భూములు లాక్కుంటారు. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అన్నాను, వీళ్ళు కోస్టల్ కారిడార్తో ఆ పేరుతో భూములు లాక్కోవడం. హీరోయిన్ తండ్రి, హీరో తండ్రి ఇద్దరు స్నేహితులు, జగత్ బాబు, రాజేంద్ర ప్రసాద్. నా నవల్లో అంతే, సినిమాల్లో కూడా అంతే. హీరో తండ్రి ఆ గ్రామంలోకి విద్యావంతుడు, నవల వెర్షన్. సినిమాలో కూడా అంతే కదా, హైయెస్ట్గా వాడే చదువుకున్నాడు కదా. తర్వాత ప్రాజెక్టు కోసం భూముల సమీకరణ, అదేవిధంగా భూములు కోల్పోయే రైతుల ఆక్రందన, హీరోయిన్ ఒకే కాలేజీలో చదవడం, హీరోయిన్ ఫ్రెండ్స్ హాస్టల్లో ఉండడం. తర్వాత ఇంకా ఇట చూసుకుంటే బాబాయ్ పాత్రలు రఘువీరారెడ్డి బాబాయ్ పాత్రలు శశి అనే పాత్ర ఉంటుంది. రాఘవరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. రాఘవరెడ్డి పాత్రలో వెంకటరత్నం, రఘువీరారెడ్డి పాత్రలో శశి.
ఓకే. రాఘరెడ్డి కొడుకులుగా సత్యారెడ్డి, బాజిరెడ్డి, ఇక్కడ వెంకటరత్న నాయుడు కొడుకు రాజు. అంటే కిన్షిప్ బంధుత్వాన్ని కూడా యాస్టీజ్కి వాడారు. ఓకే. ఇన్ని వాడిన తర్వాత అది కాపీ గదిని ఎలా ఏ మీద అనగలడు? ఓకే. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకున్న అంశాలు అండి. దీని తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసుకున్నది అప్పుడేందంటే, అప్పుడు వాళ్ళు చెప్పుకున్న నేపథ్యంది మోడీ గారు గ్రామాలని దత్తత తీసుకోమని ఒకటి వచ్చినప్పుడు అప్పుడు హీరోలు కూడా స్పందించారు, దత్తత తీసుకున్నారు, పెట్టుకున్నారు. ఆ ఇన్స్పిరేషన్ తోటి అసలు మేజర్ మీకు కంటెంట్ లేకుండా దత్తత అనే పదంతో నడుస్తుందండి సినిమా. అసలు అంటే ప్రధానమైన ఇప్పుడు శ్రీమంతుడు అంటే సోలు, అంటే మనం కథా వస్తువు అంటాం, మూల కథా వస్తువు అంటాం. మూల కథా వస్తువు గ్రామాన్ని దత్తత తీసుకోవటం, మూల కథా వస్తువు. గ్రామాన్ని దత్తత తీసుకోవడం సినిమా మొత్తం నడవదు. మేజర్ అదే కదా సినిమాని నడిపించింది. నేను నడిపించేది అంటే ఇప్పుడు మీ గ్రామం దత్తత తీసుకుంటూ సినిమా తీయండి, నడుస్తుంది చూద్దాం. దానికి ఒక హీరో ఉండాలా, హీరోయిన్ ఎగ్జాక్ట్లీ, నాయకుడు కథానాయకుడు ఉండాలి కంపల్సరీ. ఆ తర్వాత ఆ ఊర్లో నుంచి రిఫ్ట్ ఉండాలా. అది ఉందా దీంట్లో? పాయింట్ ఉందా? హ్యాజ్ ఇట్ ఈస్ గా ఏది దత్తత పాయింట్ దత్తని పదం వాడాల్సిన అవసరం లేదు. నేను ఊరిని బాగు చేస్తాడు అతను. ఓకే. ఊరిని బాగు చేశాడు కదా నా నవల్లో. పాఠశాల పునరుద్ధరించాడు, తర్వాత రోడ్లు ఇచ్చాడు, దానికి వీళ్ళు దత్తని పేరు పెట్టుకున్నారు. ఓకే. వీడిని దత్త తీసుకుంటానని సినిమా డైలాగ్ వాడారు. ఊరిని బాగు చేశాడు ఈ కుర్రాడు వచ్చి, పదం పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. దాని ఇన్స్పిరేషన్ ఉంది వాళ్ళకి, అంతే కదా. వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అనేది అప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు ఏం చెప్పలా. ఇది చెప్పమనండి ఎక్కడన్నా సరే, ఏ ప్లాట్ఫామ్ ఏదైనా సరే, వాళ్ళు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద దత్తత అనే ఒక పదంతో సినిమా మొత్తం వచ్చిందా? దత్తత పదంతో సినిమా వచ్చింది. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా అదే కదా. మీరు దత్తత సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ ఇప్పుడు దేవరకొండ పెట్టారు, దేవరకోట పెట్టారు, ఊరు పేర్లు కూడా వాడారు కదా, బంధుత్వం వాడారు కదా, లవ్ వాడారు కదా, హీరోయిన్ వాడారు కదా, ఆ కాలేజీలో అమ్మాయి ఇద్దరు కలిసి కాలు చదవడం వాడారు కదా, ఈ బంధుత్వం వాడారు. ఇవన్నీ లేకుండా నీకు ప్రాజెక్ట్ వస్తుందా? అంటే అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు విల్ బి డిసైడ్. అది కాపీ జరిగింది లేదా రైటర్ అసోసియేషన్ ఆల్రెడీ డిసైడ్ చేసింది, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. క్రిమినల్ కోర్టులో ఇవన్నీ మా ఆర్గ్యుమెంట్ వినిపిస్తాం, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపించమన్నారు. అయితే అదే అంటే మనకి యాక్చువల్ గా మీరు ఒక సీనియర్ రచయితగా మూల కథా వస్తువు అనేది మేజర్ తీసుకుంటాం మనం. మూల కథా వస్తువు అది ఒక సింగిల్ లైన్ లో లేదు కదా, వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర కథే లేదు, సింగిల్ లైన్ లేదు. శ్రీమంతుడు సింగిల్ లైన్ చెప్పాలంటే అసలు మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలా, వాళ్ళు సిటీ సివిల్ కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసింది స్క్రీన్ ప్లే సబ్మిట్ చేశారు. స్క్రీన్ ప్లేనా? ఓన్లీ స్క్రీన్ ప్లే. సినిమా రైటర్స్ లో ఓన్లీ ఏదో 4 ప్రెస్క్రిప్ట్లు ఏదో వేసుకున్నారు. ఎక్కడ కూడా ఇది కథా ప్రాంతం దేవరకొండ, అంటే దేవరకోట, అయితే కథా ప్రాంతంలో హీరో హీరోయిన్ తండ్రులు ఇది అని ఎక్కడ కూడా వాళ్ళ కథ రాసుకున్నట్టుగా డాక్యుమెంటేషన్ లేదు. ఓకే. ఓకే. చూపించమనండి వితౌట్ స్క్రిప్ట్. వాళ్ళ కథ లేకపోతే మీరు కొప్పు ఉంటే అది జుట్టు ఉంటే ఏ కొప్పు అని వేసుకుంటుంది. నీ కథ ఉంటే దాన్ని అల్లుకుంటావు. నీ దగ్గర కథ ఎక్కడ ఏడిచింది? ఓకే. 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 కథ లేదు కదా. కథ సిటీ సివిల్ శ్రీమంతుడు మంచి కథ. అదే ఇప్పుడు మీరు ఏదైతే ఇది అంటున్నారు శ్రీమంతుడు మంచి కథ, ఎందుకంటే లైఫ్ లోంచి వచ్చింది. ఇప్పుడు ఇది లైఫ్ వెలుగొండ ప్రాజెక్ట్ నేపథ్యం చెప్పాను కదా. చెప్పారు. అవునవును. ప్రాజెక్ట్ నేపథ్యం భూమి పరిహారం కోరుకుంటున్నారు. ఇది నేను ప్రాజెక్టు కోసం భూములు సమీకరించడంలో భూమి కోల్పోయిన వాళ్ళు అక్రందన అన్నాను. ఇలా కోస్టల్ కారిడార్ అనే పేరు దాన్ని మార్చి యాస్టీజ్కి తీస్తే బాగుండదు అనుకున్నారు, ఏమో మార్చట్టు పెట్టుకున్నారు. కానీ ఆత్మంతా అదేగా, నా కంటెంట్ చుట్టూ తిరిగింది కదా. కొత్తగా ఒక పాయింట్ చెప్పండి. హీరో డెవలప్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ గ్రామానికి? అదే వీళ్ళు ఈ అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి కూడా ఇతను ప్రేమించింది. నాకు నీ ప్రేమ కావాలన్నాడు, నాకు మీ నాన్న చావు కావాలంది అమ్మాయి. ఏంది మా నాన్న చావు? ఫస్ట్ లైన్ లో చదవండి దాంట్లో నవల్లో. చావు కోరుకుంటుంది అమ్మాయి. అక్కడ కోరుకోవాలా చావు అమ్మాయి? ఎక్కడ? సినిమాలో. నేను యాస్టీజ్గా రాసిన స్క్రిప్ట్ అది. ఓకే. ఓకే. అంటే ఎందుకు చావు కోరుకుంటున్నాడు అంటే వాళ్ళ నాన్నకి ఆ ఊరితో సంబంధం ఏముంది తెలుసుకోవడానికి ఊరికి వెళ్ళాడు కదా కుర్రాడు. అవును. అంతే, క్లియర్ గా అయింది, క్లారిటీ ఉంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కదా ఈ డెవలప్మెంట్ అంతా చేసింది ఆయన. ఓకే. ఓకే. డెవలప్మెంట్ ని దత్తతని వాళ్ళు పెట్టారు, డెవలప్మెంట్ చేసేది నేను పెట్టా. ఓకే. ఓకే. దాని పదం ఏమైనా పెట్టుకోవచ్చు. ఊరిని డెవలప్ చేస్తాను, డెవలప్ చేశాడు కదా అబ్బాయి వెళ్ళి. అప్పట్లో యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అండి, యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైతే మన నాయకులు, ముఖ్య నాయకులు మొత్తం ఈ గ్రామాలని దత్తత తీసుకోవటం, ఇది
బాగా గట్టిగా వైరల్ అయినాయి. అవును, అవుతుంది. సో వైరల్ అయినప్పుడు ఇప్పుడు అంత అంత డబ్బు ఉన్నవాడు అక్కడికి వచ్చి ఒక గ్రామాన్ని డెవలప్ చేయాలనుకోవడం కాన్సెప్ట్ అది. అదే 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 శ్రీమంతుడిగా మలిచాము, శ్రీమంతుడిగా డిజైన్ అయింది. మీరు మలచడానికి మీ బిడ్డ కాదు కదా ఎత్తుకొని ముద్దాడడానికి. ఓకే, నా బిడ్డను మీరు ఎత్తుకొని ముద్దాడేది కథ నాది కదా, కథ వస్తువు నాది కదా. ఓకే, హీరో హీరోయిన్ ఒకే విలేజ్, ఒకే ఊరు, ఒకే కాలేజీ నాది కదా. అంటే ఇది ఇది ఏదైతే వాళ్ళు రేపు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రధానంగా పబ్లిక్ డొమైన్లో ఒక ఇన్స్పిరేషన్ అనేది ఎవరికైనా ఇన్స్పిరేషన్ నీకు దేవరకొండ పెట్టుకుని ఇన్స్పిరేషన్ అవుతుంది. అదే తప్పైంది. హీరో హీరోయిన్ ఒకే అదే ఈ డ్రైవ్ లో ఈ పాయింట్లు నేను అందుకే నా పాయింట్ అడిగా. అందుకే దత్తత అసలు మేజరే దత్తత. అసలు యాక్చువల్ గా ఒక దత్తత అనే పదంతో సినిమా రాదు సార్. ఒక దత్తత అనే పదంతో ఎవడు సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో తీసిన వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లల దత్తత వస్తుంది, పెద్దవాళ్ళ దత్తత వస్తుంది, తల్లిదండ్రులు కూడా దత్తత వస్తుంది, ఇవన్నీ కూడా దత్తత వస్తుంది. అంటే ఒక ఊరిని డెవలప్ చేయడం అనేది కాన్సెప్ట్ కదా. ఆ డెవలప్మెంట్ లో భాగమే. నేను ఊరిని డెవలప్ చేసాడు నా హీరో. ఇప్పుడు మీరు దాన్ని మార్చి పదం మార్చి దత్త అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మీరు చెప్పుకోండి, 100 చెప్పుకోండి. నా కథ వాడతారనేది కదా నా. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఇప్పుడు ఊరు డెవలప్మెంట్ లో భాగం అనేది మనం తీసుకున్నట్టయితే మనం బ్లాక్ అండ్ వైట్ నుంచి కూడా చాలా కథలు వచ్చాయి. హీరోకి సంబంధించింది ఒక ఊరు డెవలప్మెంట్ లో భాగంగా రకరకాల ఎన్నో కథలు వస్తాయి కదా, ఎన్నో కథలు వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా ఇతను దత్తత అనే అంశం తీసుకున్నాడు, అక్కడి నుంచి డ్రైవ్ అయింది. అక్కడి నుంచి అది ఆ పదం అట్ట పెట్టుకున్నాడు. ఓకే, ఓకే. నా హీరో ఊరిని డెవలప్ చేశాడు, దానికి దత్తని పెట్టుకోవాలి పేరు. ఊరు డెవలప్ చేయడం అనేది వాడి హక్కు. అది దత్తత ఏంటి? వాడు సొంత ఊరు, అది సొంత ఊరు, వాడికి జన్మనిచ్చిన ప్రాంతం. వాడు ఊరిని డెవలప్ చేస్తే దత్తత ఏముంది? అంటే వాళ్ళ ఫాదర్ మీద ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ చేసుకోవడం. వాళ్ళ నాన్నగారు చెప్పకుండా డెవలప్ చేశాడు ఊరిని. తండ్రి వల్ల 20 ఏళ్ళ పాటు పోరాటం చేస్తున్నారు, అక్కడికి రోడ్డు రాకుండా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసే క్రమంలో ఎవరు వచ్చినా సరే. ఇంకోటి మర్చిపోయానండి, ఇక్కడ టీచర్ వచ్చినా ఇక్కడ ప్రధానంగా ఆ ఊర్లో ఆ ఊరికి సంబంధించిన శత్రుత్వం లేదు కదా శ్రీమంతుల్లో. ఫాదర్ క్యారెక్టర్ కి ఎవరికి శత్రుత్వం లేదు. వీళ్ళే తరిమేస్తారు అక్కడి నుంచి. వెళ్ళే పరిస్థితి ఒక క్రియేట్ అవుతుంది కదా, ఒక చిన్న ఎలిమెంట్ క్రియేట్ చేసిన ఎలిమెంట్. నా దగ్గర కూడా అంతే. ప్రాజెక్టు విషయంలో వీడు సీఎం తో కుమ్మక్కాడని పేరుతో వీడిని బయటికి పోయే వాతావరణం వస్తుంది. సో అదే అపార్థం. ఇక్కడ అపార్థం జరిగింది. అంతా తగలబెట్టడానికి వీడి కారణం అని చెప్పి అపార్థం చేసుకుని వాడు దరివేశారు. నా నవల్లో కూడా ప్రాజెక్టు విషయంలో వీడిని చంపేస్తారని అతను ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు, ఊరిని ఇటు చేస్తారని. అంటే కథ అంశం, కథలో ఉండే మూలాంశం మొత్తాన్ని జుర్రేశారు వాళ్ళు. ఏం మిగల్చాల. ఇప్పుడు నేను సినిమా తీయాలనుకున్నాను, నా వల్లనే ఏం పెట్టి తీస్తాను చెప్పండి. నేను సినిమా తీయాలనుకున్నాను. ఇప్పుడు మహేష్ బాబు సంపాదించిన, ఇప్పుడు ప్రధానంగా దీంట్లో నవీన్ సంపాదించిన 170 కోట్లు నాదే. ఓకే, ఏ సంబంధం? నేను తీస్తే 300 కోట్లు వచ్చేదేమో నా నవల్ని యాసిడ్కి తీస్తే. ఇంకా ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బ్లాస్ట్ అయ్యేది. నేను ల్యాండ్ స్ట్రగుల్ మీద రాసిన కథ అది. అవును, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద, భూమి పరిహారం మీద ఎవరన్నా సినిమా తీశారు అని చెప్పండి. నాకు వ్యక్తిగత జీవితంలో వచ్చిన అనుభవాలు బేస్ చేసుకుని తీశాను. నేను తీస్తే ఇంకా బాగా తీస్తుండొచ్చు. నా నవల్లో పాయింట్లు వాళ్ళు 80% వాడారు, ఇంకా 20% వదిలేశారు. 20% ఇంకా జీవం ఉంది. 20% వదిలేసిన ఏమేంటి అండి? మెయిన్ జీవం అన్నారు కదా మీరు. భూమి, వాళ్ళు తిరిగి భూమి హక్కు రావడం కోసం వాడే ఐఏఎస్ ఆఫీసర్గా మారి ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్తో నాకు ఆ ఊర్లో పోస్టింగ్ ఇవ్వండి, ఇస్తే ఆ ఊర్లో వాళ్ళకి భూమి దక్కేలా చేస్తాను అని అంటాడు. వాళ్ళు భూమి అంటే చచ్చేంత ప్రేమ సార్ అంటాడు. ఎందుకు అక్కడ పోవాలనుకుంటున్నావు అంటే, అదంతా సెల్యులైడ్ మీద తీస్తే ఒళ్ళు గగురు పడుతుంది, ఇంకా హృదయాన్ని హత్తుకుంటుంది. ఓకే, కాబట్టి అవన్నీ కూడా తీయడానికి వాళ్ళకి వల్లగా కొన్ని వదిలేసి ఉంటారు. ఓకే, ఇదొక పాయింట్ అండి. ఓకే, సో భూమికి పరిహారం అనేది ఇక్కడ పాయింట్ లేదు అసలు. ఎక్కడ? శ్రీమంతుల్లో లాగేశారుగా, భూములు లాక్కున్నారు వాళ్ళు. అంటే భూమి పరిహారం కాదు అక్కడ. అక్కడ ఏంటి, వాళ్ళు ఏం చేశారు? రైతుల దగ్గర నుంచి భూములు లాగారా, లాగలేదా? అది ఒక ఫ్యాక్టరీకి సంబంధించి. అదేంది, కోస్టల్ కారిడార్ పేరుతో లాగారు కదా. ఇక్కడ కూడా అంతే కదా, నవల్లో కూడా అంతే కదా. ప్రాజెక్ట్ పేరుతో లాగారు, వాళ్ళు నిర్వాసితులు అయ్యారు. ఇక్కడ కూడా నిర్వాసితులు. కోస్టల్ కారిడార్ ఏ పేరుతో నువ్వు లాగినా నిర్వాసితులు అవుతారు కదా. నిర్వాసిత రైతుల ఆక్రందన అండి ఇది.